కూటమి ప్రభుత్వంపై ఉద్యమానికి ఏపీ జేఏసీ అమరావతి సిద్ధమవుతోంది. విజయవాడలో ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి 28 జిల్లాల నుంచి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్పై ఉద్యోగులు విసిగిపోయారని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 13 మంది సభ్యులతో కమిటీని నియమించామన్నారు. ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం కాదన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. గడువు ముగిసి 3 ఏళ్లైనా పీఆర్సీ కమిషనర్ను నియమించి మధ్యంతర భృతిని ప్రకటించకపోవడం బాధాకరమని అన్నారాయన. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒకవైపు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా డిఏలు కానీ పీఆర్సీలు కానీ ఐఆర్లు కానీ సరెండర్ లీవ్లు కానీ ఏమీ రానందుపోయేసరికి మనోవేదన గురవుతున్నారు. తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. మేము ఈ విషయాల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నాం, సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. ఉద్యోగులు కూడా ఓపికతో ఎదురు చూస్తూనే ఉన్నారు. కొంతమంది ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు రాష్ట్ర బడ్జెట్ అంతా ఉద్యోగులకే సరిపోతుందని. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.